హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ స్నాక్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. అది ఎగ్ బోండా. ఎగ్ బోండా వేడి వేడిగా తింటుంటే భలే ఉంటదండి. ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్ చూసేద్దామా మరి? ముందుగా పిండిని కలుపుకుందాం. దానికోసం ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఒక స్పూన్ బియ్యపిండి, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ టేస్ట్ కోసం గరం మసాలా, కొద్దిగా వాము, సరిపడినంత ఉప్పు, చిటికెడంటే చిటికెడు వంట సోడా తీసుకొని ఒకసారి స్పూన్తో ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిలో ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. సరిపడా చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే ఎగ్కి కోటింగ్ అన్నది బాగా పట్టదు. సో సరిపడా చూసుకొని ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా బాగా కలుపుకొని ఈ కలుపుకున్న పిండి అంతా పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగానే ఎగ్స్ని ఈ విధంగా బాయిల్ చేసి ఉంచుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఎగ్స్ని ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా ఎగ్స్ అన్నిటిని కూడా ఈ విధంగానే హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫుల్ ఎగ్తోనైనా వేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిలో ఎగ్ని వేసుకొని ఈ విధంగా ఎగ్ పైన పిండిని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి. అదేవిధంగా అన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్ వాడుతున్నాను. మీరు కావాలంటే చేత్తోనైనా వేసుకోవచ్చు. ఇదిగోండి చేత్తో కూడా వేసి చూపిస్తున్నాను. అన్నీ ఇలా ఆయిల్లో వేసుకొని ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఇలా ఒక పక్క ఫ్రై చేసుకున్న తర్వాత రెండో పక్కకి నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు పక్కల మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగండి చూడండి, ఇప్పుడు ఎగ్స్ అన్నవి బాగా చక్కగా ఫ్రై అయిపోయి ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. ఎప్పుడైనా సరే ఎగ్ ఇలా ఆయిల్లో వేసినప్పుడు ఎగ్ ఒక్కొక్కసారి పేలుతుంది. ఇలా ఆఫ్ చేసుకొని మనం వేసుకున్నట్లయితే ఎగ్గు పేలే అవకాశం అన్నది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫుల్ ఎగ్తో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే ఎగ్ బోండా. ఇలా ఈవినింగ్ టైంలో కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిపైన కొంచెం కారం కానీ చాట్ మసాలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని తీసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.